బిగ్ బాస్ పోవాలని చాలా మంది ఇష్టం. అది ఉప్పల బాలకి ఎప్పటి నుంచో ఇష్టం పోవాలని. అందుకే అసలు అగ్ని పరీక్షకు పిలవటం ఏంది, అవమానించుడేంది, ప్రతి ఒక్కళ్ళు అనే క్వశ్చన్స్ ఇదే. ఎందుకంటే పిలిచినావు, ఆయన మొగోడే ప్యాంటు సెట్ వేసుకునే పోయిండు. ఆడికి చీర కట్టుకొని పోలే కదా. మరి ఆయన నువ్వు గే అని అనటం ఎక్కడిది, అనకూడదు కదా. నువ్వు గే అని ఒకళ్ళ నేను చీర కట్టుకొని పోయినావు అనేవో ఆయన నవదీప్ అని నువ్వు దేశానికి ఏం మెసేజ్ ఇద్దామన్నాడు. అప్పుడు ఆయన ఎంత అవమానంగా సోషల్ మీడియాలో పోతుంది కదా, ప్రతి ఒక్కళ్ళు అందరు చూసి నవ్వుకునే అంత ఆయనని దిగదార్చి నువ్వు ఇవ్వకపోతే నువ్వు సెలక్షన్ కావు, ఇది నీకు కరెక్ట్ కాదు, మేము ఇయ్యమంటే వెళ్ళిపోతాడు. మరి గిన్ని మాటలతో అవమానం పరుచుతుంది ఎక్కడికైనా. ఎవరికైనా ఈ మాట ప్రతి ఒక్కళ్ళు మీడియాలల్లో కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ ఉప్పల బాల అభిమానులు వందలాది మంది కదిలి వచ్చి చెప్తున్నారు. అవునా కదా. మరి అలా ఉప్పల బాలకు అంతమందిని సంపాదించుకుంటారా, మరి ఎందుకు మాదా వీళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంతమందిని సంపాదించుకున్నారు అభిమాని. మరి ఒక్కసారి ఎందుకు ఆలోచించకూడదు, ఆయన బొమ్మని ఇంతమంది అందరూ సపోర్టింగ్ చేసినాం మేము కూడా. అందుకే పోయిండు. అందులో ప్యాదించి వాళ్ళు చేసుకుంటూ తింటాడు. చాలా యూట్యూబ్లో ఆయనకు మంచి పేరు ఉంది. పోయిండు. ఒక ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు, చీప్ కంటెంట్ పొందుతున్నారు అన్నాడు. అదే నవదీప్ కదా, ఆయన ముఖాన్ని ఒకసారి అద్దాలో చూసుకోమని మంచిగా. నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చినావు, ఏడ నుంచి వచ్చినావు అది మర్చిపోయినావు, గతాలు మర్చిపోయినావా. ఆయన చీపు, నువ్వు జైలుకి పోయి వచ్చినోడు చాలా బుద్ధిమంతుడిగా. నువ్వు కూడా డ్రగ్స్లో పోయినావుగా, పోలీస్ స్టేషన్లో పుట్టి తిరిగినావుగా. ఇది లేపు తన్నించుకోవటం అంటే ఇదే నవదీపు. ప్రజలు మొత్తం ఈయన కూడా అన్నాడుగా ఉప్పల బాలు, నువ్వు పోలీస్ స్టేషన్ పుట్టి తిరిగినావా అని ఆయన మొత్తం చేసి పెట్టిండు. నీ పరువు ప్రతిష్ట ఎందుకయ్యా, కోర్టు పెట్టినా పోయిన పరువు మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అదే ఆయనని అలాంటి క్వశ్చన్ చేయకుండానే ఎల్లగొడితే అలాంటి మాటలు ఇలా రాకపోవు. ఎందుకంటే నువ్వు ఒట్టుగా ఎల్లగొడితే అయిపోవు. నువ్వు చీరవా, పొజ్జవా, అద్దా ఇదా, పొజ్జనో ఏదో ఒకటి మంచి మంచి సినిమా హీరోలే చీరలు కట్టుకొని యాక్టింగ్ చేసింది. అది యాక్టింగ్ కంటెంట్, దానికి ఎలా తప్పు పడతావు. సభముఖం అంతమందిలో ట్రాన్స్ అవ్వను అడగడం, అది కూడా ఒక లేడీ హిందూ మాధవ్. అదే హిందూ మాధవ్ అని అందరు ఎంతమంది తిడుతున్నారు. ఒక ఆయన అంటే నేను కాదు, ఒక ఆయన పోస్ట్ ఏం చేసిందంటే అమ్మ మగోడా కాదో ఇప్పు చూడమన్నాడు. అది ఎంత అసహ్యం. నువ్వు ఆడకూతురు కదా, ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఆడ మగ కాదని అనేటది కరెక్ట్ కదా. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది, అన్న తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా. పాపం ఆయన కంటెంట్ కోసం చీరలు కట్టుకుంటారు. నువ్వు ఆయన నిజంగా చీర కడితే ఎంత అందంగా ఉంటాడు అన్నారు. అంటే మీరు ఇక్కడ అవమానం పరిచినట్టే కదా పిలిచి. మరి అది ఎక్కడ ప్రజలే ఆలోచించి ఉప్పల బాలకు మళ్ళీ ఉప్పల బాలు నువ్వు పిలిచినా పోవద్దని నేను చెప్తాను. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అన్నాడు సమాజానికి ఏం మెసేజ్ చెప్తాడు. ఏ మెసేజ్ ఇస్తానికి అన్నాడంటే ఆయన నిజంగా దేశానికి మెసేజ్ ఇస్తారు. తినే రూపాయలు ఎవరన్నా ఇట్లా హీనంగా పోయి నాకు అన్నం లేదంటే రూపాయి ఇస్తారు. మీరు పిల్లి కూడా పిచ్చని పెట్టరు. మీరు ఎవరికైనా దానం చేసే బుద్ధులు కూడా కావు. అనాథ ఆశ్రయంలో ఎంతమంది ఇలా ఉప్పల పాలు ఎవరైనా డబ్బుని తల తీసుకుని 5 రూపాయలు 4 అన్నం భోజనాలు పెడతారు. మీకు ఆ బుద్ధి కూడా లేదు. ఉప్పల పాలు బుద్ధి మీకుందా? ఒకసారి ఆలోచించాలయ్యా. ఒక ఆయన మట్ల పుట్టిండు, మట్టి అంటుతుందని మనం పోయేదే మట్ల కదా. మరి అవునా కాదా? శ్రీముఖి గారు పోయి చంప పలుకుతుంది అని ఆమె నన్ను ముట్టుకుంటే చంప పలుకుద్దని ఆమెను ఎంతమంది తిడతారు. ఇలా మీరు సినిమా ఓళ్ళే దేవుణ్ణి దూషిస్తారు, దేవతలను దూషించుతారు, ప్రజలను దూషిస్తారు. ఇంకా మిమ్మల్ని వీళ్ళందరూ సినిమాలు చూస్తేనే మీరు బతుకుతాను అన్నదే ఒక్కటే మర్చిపోతారు. ఇప్పుడు ఏదైనా ఏ సభ అయినా మనం చూస్తేనే కదా. మరి ఇంకేంది, ఇప్పుడు అనసూయ ఉన్నది అనుకో, ఇలా మొత్తం సోషల్ మీడియాలో అనసూయది శ్రీముఖిది ఇదే వస్తుంది. కానీ సోషల్ మీడియా తెలిస్తే ఇంకేమైనా వస్తుందా? మరి మీరు చూస్తుందా? మరి ఒకసారి మీరు ఆలోచించారు. మేమైతే మాకు ఇష్టం లేదు. ఉప్పల బాలు ఇష్టం అది. ఆయన అట్లా అవమానించిన చోట మనం ఉండకూడదు, పని చేయకూడదు, పోకూడదు. అది ఎప్పుడైనా జీవిత కలగదా 15వ నేను వస్తా అంటాడు. ఒకవేళ ఇంకా అంతకు ఒకవేళ వాళ్ళు తీసుకుంటే పోవచ్చులే, కానీ ఆయన 10 రోజులకో 4 రోజులకో బయట కూడా పంపిస్తారు. గ్యారంటీగా ఇది తీసుకున్నా అంటే నీ మనసులో ఏదో ఒక మూలకు పెట్టుకొని తీసుకపోతున్నాడు. ప్రజలు ఇంతమంది అంటారు. మరి ఆయన ఖచ్చితంగా చేసుకుంటారా?
అదొకటి ఆలోచిస్తే బాగుంటుంది. ఎవరైనా నవదీపే కానీ హిందూ మాధవ్ కానీ ఎవరైనా ఆలోచించాలి. అసలు ఈ ప్రజలందరూ మాకే మీ సోషల్ మీడియాలో దిగితే మొత్తం మీది అనుసూరేదే, ఇంకా ఏరేది ఏం లేదు. అనుసూరే కట్ చేసేయి.